హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపిష్ట సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ ప్రాబ్లమ్ నేను ఎలాగైతే డిస్కస్ చేశానో, సో సెకండ్ వన్ ప్రాబ్లమ్ మీరు ఆన్సర్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సేమ్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. రైట్? ఇంపార్టెంట్ అని నేనే చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. పక్కా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రైట్. In the figure below, AB equals to 245 centimeters, 245 centimeters, and n semicircles are drawn with n distinct radius on AB. So the length of the curved path is అంటున్నాడు. ఈ క్రింది చిత్రంలో AB ఈక్వల్స్ టు 245 సెంటీమీటర్లు, AB పైన n అర్ధవృత్తాలను నిర్మించిన మొత్తం వక్రరేఖ పొడవు ఎంత అనేది క్వశ్చన్. అంటే ఇది మీకు ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ అన్నట్టు. సో ఈ డయాగ్రామ్ మీకు ఒకవేళ క్లారిటీ లేకుంటే నేను ఒకసారి తీసుకుంటా చూడండి. సో ఇక్కడ ఇది స్ట్రెయిట్ లైన్‌గా తీసుకున్నాడు అక్కడ. సో స్ట్రెయిట్ లైన్‌గా తీసుకొని మొత్తం సెమీ సర్కిల్స్ అని తీసుకున్నాడంటే ఒకటే సెమీ సర్కిల్ అని తీసుకోలేదు. సో ఇది ఏ పాయింట్, ఇగో ఇది బి పాయింట్ అంటున్నాడు. సో ఏ పాయింట్‌కి బి పాయింట్‌కి టోటల్ లెంత్ ఇచ్చిండు మనకి. ఇబ్బంది ఏం పెట్టలేదు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే సపోజ్ ఇగో ఇది ఒక సెమీ సర్కిల్ అనుకున్నాడు. ఇది ఒక సెమీ సర్కిల్. అలాగే ఇంకోటి ఒక సెమీ సర్కిల్. ఇలా కూడా ఒక సెమీ సర్కిల్ తీసుకున్నాడు. ఇంకోటి కూడా ఒక సెమీ సర్కిల్ తీసుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకోటి కూడా ఒక సెమీ సర్కిల్ తీసుకున్నాడు. సో ఇలా సెమీ సర్కిల్స్ తీసుకుంటున్నాడు కదా. ఇలా సో ఆన్ ఇచ్చిండు. సో ఆన్ ఇచ్చిండు అంటే దాని అర్థం మనకి నంబర్ ఆఫ్ సెమీ సర్కిల్స్ ఉంటాయని అర్థం అన్నట్టు. సో ఆన్ ఇలా నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇంకొక సెమీ సర్కిల్ తీసుకుంటున్నా. రైట్? సో ఇలా సెమీ సర్కిల్స్ అంటే ఇక్కడ 1 అలాగే 2 ఇలాగే 3 ఇలాగే ఇంకోటి ఎంత అంటే n అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ లైన్ పైన ఏబి లైన్ పైన ఎన్ని సెమీ సర్కిల్స్ ఉన్నాయంటే ఎన్ సెమీ సర్కిల్స్ ఉన్నాయని చెప్పాలి. ఓకేనా? ఎన్ సెమీ సర్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ అనేది ఒకసారి చూద్దాం. అంటే ఏ టు బి లెంత్ ఎంత ఇచ్చిందంటే ఇగో ఏ టు బి లెంత్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి టోటల్ లెంత్ ఎంత ఇచ్చిందంటే సో 245 ఏమి ఇచ్చిండు మనకి సెంటీమీటర్లు. సో 245 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఇక్కడ ఏ టు బి లెంత్ అన్నాడు. ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ అనేది చెప్తా చూడండి. సో ఇక్కడ ఈ పాయింట్ ఇచ్చిందా, ఇగో ఈ సెమీ సర్కిల్ ఇచ్చిందా, ఇగో ఈ లెంత్ అన్నాడు, జస్ట్ కర్వ్ లెంత్ అన్నాడు. సో వక్ర రేఖ పొడవు ఇగో ఈ జస్ట్ ఈ కర్వ్ లెంత్, అలాగే మధ్యలో మనకి నెంబర్ ఆఫ్ సెమీ సర్కిల్స్ వస్తాయి. మళ్ళీ ఇగో ఈ కర్వ్ లెంత్ అనేది తీసుకోవాలి. అంటే ఈ కర్వ్ లెంత్ మాత్రమే మనం తీసుకోవాలన్నట్టు. రైట్? సో కర్వ్ లెంత్ ఎంత అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి కర్వ్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు అంటే దీని సొల్యూషన్ రావాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో 2-3 ఎగ్జాంపుల్ చెప్తా, కాన్సెప్ట్ చెప్తా చూద్దాం. నేను ఇక్కడ ఏమంటున్నాడంటే సో అంత పెద్దది అవసరం లేదు, నేను రెండే తీసుకుంటున్నా. సో ఏ టు బి, సో ఏ టు బి నేను టోటల్ లెంత్ ఏం తీసుకోవట్లేదు. సో ఇదొక లెంత్, ఇదొక సెమీ సర్కిల్ తీసుకుంటున్నా, ఇదొక సెమీ సర్కిల్ తీసుకుంటున్నా. బాగా అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు ఎన్ని తీసుకున్నా? రెండే తీసుకున్నా. సో నేను ఇప్పుడు ఎన్ని తీసుకున్నా అంటే రెండే తీసుకున్నా. ఇవి ఎన్ని ఉన్నాయి మనకు? ఇది ప్రాబ్లం రావాలంటే ఫస్ట్ ఇది వినాలి. రైట్? ఇక్కడ నేనేమంటున్నా అంటే రెండే ఉన్నాయి. సో ఇదొకటి రెండే ఉన్నాయి. అప్పుడు ఈ లెంత్ ఎంత అనేది నేను తెలుసుకోవాలి. అంటే ఈ కర్వ్ లెంత్ ఎంత అనేది తీసుకోవాలి. అంటే జస్ట్ బ్లూ లైన్స్ అన్నట్టు ఇది బేస్లో కాదు, అంటే ఇది లైన్స్ తీసుకోవాలి. లెంత్ ఎంత అనేది తీసుకోవాలంటే అప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇలా ఇచ్చిన, సో దీని మెజర్మెంట్ ఎలా ఇచ్చిందంటే దీనికి ఇక్కడ 14 మీటర్స్ అని ఇచ్చిన. దీని టోటల్ లెంత్ ఎంత అంటే సో ఇక్కడ 28 మీటర్స్ అని ఇచ్చిన. ఓకే? సో టోటల్ లెంత్ 14, టోటల్ లెంత్ 28 మీటర్స్. అంటే ఇక్కడ దీని డయామీటర్ అన్నట్టే కదా ఇది. సో దీని డయామీటర్, ఇది దీని డయామీటర్ అన్నట్టే కదా. మరి కర్వ్ లెంత్ అంటే మనం జస్ట్ ఈ కర్వ్ లెంతే తీసుకోవాల్సి వస్తే మనం ఏం అప్లై చేస్తామంటే ఈ కర్వ్ లెంత్ తీసుకోవడానికి మనం పై ఆర్ అప్లై చేస్తాం. దీన్ని ఏం అప్లై చేస్తాం? పై ఆర్ అప్లై చేస్తాం. సో పై ఆర్ చేస్తే కర్వ్ లెంత్ వస్తుంది అంటున్నాం అన్నట్టు. సో కర్వ్ లెంత్ ఎంత అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇగో చూడండి, పై ఆర్ ప్లస్ పై ఆర్ అంటే ఇది R1 అనుకోండి, ఇది R2 అనుకోండి. ఇగో ఇది పై R1 అలాగే ఇది పై R2 అని రాసుకోండి. ఎందుకంటే కర్వ్ లెంత్ ని పై ఆర్ తోటి తీసుకుంటాం. అప్పుడు పై R1 ప్లస్ ఎంత రాస్తామంటే పై R2. అప్పుడు పై అనేది కామన్ గా తీసుకుంటే మరి ఫస్ట్ R1 వాల్యూ ఎంత అంటే ఏం రాస్తారు మీరు? 7. మరి R2 వాల్యూ ఎంత అంటే ఏం రాస్తారు ఇక్కడ? 28 లో ఎంత అంటే సగం 14. అప్పుడు సో దీన్ని R1 ప్లస్ R2 అంటే 7 ప్లస్ 14 అని అప్లై చేస్తున్నాం. అలాగే 22 బై ఏం రాసుకోవచ్చు అంటే 7. అంటే 7 ప్లస్ 14 వాల్యూ ఎంత వస్తుందంటే 21. మరి 7 ఎంతలో పోతుందంటే 3 అంటే నీకు ఎంత వస్తుందంటే 66 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కర్వ్ లెంత్ రెండే ఉంటే మనకి ఎంత వచ్చింది? 66 వచ్చింది. మరి నేను అన్ని మరి ఎన్ సార్లు రాయన్న మరి ఇది పై R1, పై R2, పై R3, పై R4 అని రాసుకోవాలా నేను? ఇగో చూడండి, పై R1 అని, పై R2 అని, అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే పై R3 అని, అలాగే సో అని తీసుకుంటే పై RN అని. ఎందుకంటే ఎన్ని ఇచ్చింది కాబట్టి నేను ఇదంతా రాసుకోవాలి. ఇప్పుడు ఇదంతా రాసుకోలేను. ఇదంతా రాసుకోవాలంటే మనకి టైం వేస్ట్. అప్పుడు నేను ఒక లాజిక్ చెప్తా. ఇది షార్ట్ కట్ అన్నట్టు. మీరు ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు ఇదే క్వశ్చన్ టోటల్ లెంత్ ఏమి ఇవ్వలేదు,
ఇలా ఒకటి ఇచ్చిండు, ఇది ఒకటి ఇచ్చిండు. అంటే ఇక్కడ సెపరేట్ ఇవ్వలేదు. ఇది 14 అని, ఇలా 28 అని చెప్పలేదు మనకి. అప్పుడు ఏ టు బి అని టోటల్ లెంత్ ఇచ్చిండు. సో, ఈ కర్వ్ లెంతే నాకు గావాలి. కానీ టోటల్ లెంత్ ఎంత అన్నాడంటే మనకి 42 సెంటీమీటర్స్ అని టోటల్ లెంత్ ఇచ్చిండు. అంటే సెపరేట్ 14, సెపరేట్ 28 ఇవ్వలేదు. సేమ్. సో, 245 ఇక్కడికే తీసుకొస్తున్నా. ఈ క్వెషన్‌కి ఇక్కడికే తీసుకొస్తున్నా మళ్ళా. ఇగో టోటల్ లెంత్ ఇచ్చిండు, టోటల్ లెంత్ ఇచ్చిండు. ఇదే 14, ఇదే 28 నేను 42గా రాసిన. సెపరేట్ రాయలేదు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఇది పై ఆర్ తీసుకోవాలి, ఇది పై ఆర్ తీసుకోవాలి. అప్పుడు నేను అదే పై ఆర్ తీసుకున్నాం కాబట్టి ఆర్‌ని ఏం చేస్తామంటే 42ని సగం తీసుకోండి నీ ఆన్సర్ అయిపోతుంది. టోటల్ లెంగ్త్‌ని హాఫ్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే నువ్వు దీన్ని హాఫ్ చేస్తున్నావు, దీన్ని హాఫ్ చేస్తున్నావు కాబట్టి టోటల్ లెంగ్త్ అదే 42 టోటల్ 28 + 14 42 కదా! 42ని హాఫ్ తీసుకుంటే అప్పుడు అదే 22 ఏం రాస్తాం పై వాల్యూ 7. 42 అంటే ఇక్కడ ఎంత వస్తది 21. 7 3 అంటే నీకు వచ్చే వాల్యూ 66 అవుతది. అది వస్తది కదా! అంటే నీ కాన్సెప్ట్ చెప్తున్నా. అప్పుడు నువ్వు ఫైనల్‌గా ఎలా డిసైడ్ అవ్వాలంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఈ ప్రొసీజర్ ఫాలో అయితే ఇదంతా మనం చేయలేం కాబట్టి ఇది తీసుకోవద్దు. ఇది తీసుకోవాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మరి ఇప్పుడు చెప్పండి ఇదేం రాస్తాం పై ఆర్, ఇదేం రాస్తాం పై ఆర్, ఇదేం రాస్తాం పై ఆర్, ఇదేం రాస్తాం పై ఆర్. టోటల్ పై ఆరే కదా లెంత్, కర్వ్ లెంత్. సో, ఈ కర్వ్ లెంత్ అనేది మొత్తం పై ఆరే కదా! అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇగో పై ఆర్ డైరెక్ట్ షార్ట్‌కట్ అన్నట్టు. సో, పై ఆర్ అనేది తీసుకుంటున్నా కదా! పై అంటే ఎంత రాసుకోవచ్చు మనం? సో, 22/7 ఇంటూ 245 ఏం రాసుకోమంటున్నా 2. సో, దాన్ని హాఫ్ చేసేయమంటున్నా. టోటల్ లెంగ్త్‌ని హాఫ్. ఎందుకంటే ఇక్కడ హాఫ్ చేస్తావు, ఇక్కడ హాఫ్ చేస్తావు, ఇక్కడ హాఫ్ చేస్తావు, ఇక్కడ హాఫ్ చేస్తావు. ఇక్కడ మనకి ఏ రేడియస్ ఎంతనో చెప్పలేం. కానీ ప్రతిదీ హాఫ్ అయితే అయితది కదా! అప్పుడు టోటల్ ఎంతో హాఫ్ చేసుకుంటే సరిపోతుంది. 2 ఎంత అంటే 11 7 ఎంత అంటే 3 7 ఎంత అంటే 5 అప్పుడు 11 ఇంటూ ఎంత రాసుకోవచ్చు అంటే 35 అని రాసుకోవచ్చు. అప్పుడు 11 5 55 11 3 33 ప్లస్ 8 ఎంత అంటే సో, ఈ కర్వ్ లెంత్ టోటల్ ఎంత వస్తుంది అనంటే మొత్తం వక్రరేఖ పొడవు ఎంత అంటే ఏం రాసుకోవచ్చు 385 సెంటీమీటర్స్ అనేది నీ ఆన్సర్ అవ్వాలి. సో, 385 ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇది దీని కాన్సెప్ట్. అందుకోసమే నేను ఇంపార్టెంట్ అన్నా. నేను ఇంపార్టెంట్ అని ఏదైతే డిస్కస్ చేస్తున్నా పక్కా అడుగుతాడు అన్నట్టు. రైట్. ఇప్పుడు ట్రై చేయాలి. సో, ట్రై యువర్ సెల్ఫ్. ఇన్ ద గివెన్ ఫిగర్ PQ ఈక్వల్స్ టు 14 సెంటీమీటర్స్. PQ అండ్ OQ ఆర్ ఆల్ జాయిన్డ్ బై సెమీ సర్కిల్. ద పరిమీటర్ ఆఫ్ ది షేడెడ్ రీజియన్ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. ఒక చిత్రంలో OP అలాగే PQ అలాగే 14 అవుతాయి. ఈక్వల్స్ టు 14 అయితే మరి OP, PQ, OQ అర్ధవృత్తాలు కలపబడి ఉన్నాయి. మరి షేడ్ చేసిన ప్రాంతం చుట్టుకొలత ఎంత? షేడ్ చేసిన ప్రాంతం చుట్టుకొలత ఎంత? ఈ ఫిగర్ మీకు క్లారిటీ లేకుంటే ఇలా తీసుకోండి. సో, ఇది A టు B అంటే O అనుకోండి. సో, ఇక్కడ మనం మధ్యలో మిడ్ పాయింట్ P అనండి. సో, ఇక్కడ లాస్ట్ వన్ ఏమొస్తదంటే Q అనుకోండి. సో, OQ అన్నాడు కాబట్టి OQ అని తీసుకోండి. ఇలా. సో, OQ అన్నాడు కాబట్టి ఇది సెమీ సర్కిల్ అవుతుంది. ఓకేనా? సో, OQ సెమీ సర్కిల్ అవుతుంది. ఇక్కడ నుండి OP సెమీ సర్కిల్ ఒకటి ఉంది అంటున్నాడు. PQ సెమీ సర్కిల్ ఇంకోటి ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఇలా షేడ్ చేసిండు అన్నట్టు. ఓకేనా? సో, ఇలా షేడ్ చేసిండు. ఈ షేడ్ చేసిన పార్ట్ చుట్టుకొలత ఎంత? పరిమీటర్ తీసుకోవాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు దేని పరిమీటర్ అంటే ఈ ఇది. సో, ఈ లైన్ ఉంది కదా! సో, నేను ఇదంతా షేడ్ చేసిన పార్ట్ సో, పరిమీటర్ తీసుకోవాలి అన్నట్టు. రైట్. సో, పరిమీటర్ తీసుకోవాలి. OP వాల్యూ ఎంత ఇచ్చిండంటే 14 ఏమన్నాడు వాడు? సెంటీమీటర్స్. ఇది కూడా మనకి ఏమి ఇచ్చిండు? 14 సెంటీమీటర్స్. మరి OQ ఏమైతది? సో, 14 ఇక్కడ OQ సెమీ సర్కిల్ అయితే రేడియస్ 14 అవుతది. వీటికైతే ఏమైతుందో మీరు చేయాలి. అంటే దీన్ని మనం పై ఆర్ అంటాం, దీన్ని మనం పై ఆర్ అంటాం, దీన్ని మనం పై ఆర్ అంటాం. దీన్ని క్యాపిటల్ ఆర్, దీన్ని 1, దీన్ని 2గా రాసుకొని దీని లెంత్ అలాగే దీని లెంత్ అలాగే దీని లెంత్ కర్వ్డ్ లెంత్ అంటే దాన్ని మనకి ఏమొస్తుందంటే పరిమీటర్ వస్తది అంటున్నా. ఓకేనా? సో, పరిమీటర్ అనేది అంటే చుట్టుకొలత అనేది తీసుకోవాలి. సేమ్ బిఫోర్ కాన్సెప్ట్ అప్లై చేయండి. సో, ఇలా కాన్సెప్ట్. మరి మీకు టోటల్ క్లాస్ కావాలనుకుంటే మొత్తం క్లాసు ఆన్‌లైన్ క్లాస్ కావాలనుకుంటే సో, ఇక్కడ ప్రతి ఒక్కరు మనం ఫస్ట్ యూట్యూబ్ ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. సో, లైక్ చేయండి. లైక్ చేస్తేనే మనకి ఇంకా బూస్ట్ వస్తది. మీకు రోజు చెప్తూనే ఉంటా కాబట్టి. సో, ఆన్‌లైన్ క్లాస్ అనేది తీసుకోవాలంటే గోపి స్టడీ సర్కిల్ యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గోపి స్టడీ సర్కిల్ యాప్‌ని సో, ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి. ఈరోజు రేపు 499 ఆఫర్ ఉంది. సో, ప్రతి ఒక్కరు తీసుకొని మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టండి. ఎందుకంటే అది అర్థమెటిక్ అది. ఓకే. సో, సరే చూద్దాం. ఇందులో మీ ఆప్షన్ ఏమొస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే. అందరికీ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.